ఓకే సార్, ఇప్పుడు అంతా బాగుంది. ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీ అంటే మీరు సెంట్రల్ సెక్టార్ కదా, పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టార్ అంటారు కదా, అండర్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎస్. దీంట్లో ఫెసిలిటీస్ ముఖ్యంగా మీకు జాబ్ సాటిస్ఫాక్షన్ ప్రొఫైల్ అది వేరే, కానీ జాబ్స్ ఇంకా ఫెసిలిటీస్ ఏముంటాయి మీకు మంచిగా? అంటే ఇప్పుడు బాగా కంఫర్ట్గా ఈ క్వార్టర్స్ కానీ ఇంకా మీకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏ విధంగా? అంటే ఎయిర్పోర్ట్ డైరెక్టర్గా ఉన్నట్టు బేసికల్గా ఏంటంటే యూఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎయిర్పోర్ట్ కాబట్టి అఫీషియల్ ఫోన్ వస్తుంది, అఫీషియల్ కార్ వస్తుంది, 24 గంటలు ఉంటుంది, అఫీషియల్ ఏజెన్సీ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి. అంటే బేసికల్గా అఫీషియల్గా ఇప్పుడు కలెక్టర్ గారి బంగ్లా ఎలా ఉందో సెపరేట్గా, అలా కాలనీలో మా కాలనీలో ఒక రిజర్వ్ అకామిడేషన్ ఉంటుంది డైరెక్టర్ గారికి. కార్ ఉంటుంది 24 hours. తర్వాత టెలిఫోన్ ఉంటుంది. ట్రావెల్ ఫ్రీ ఉంటాయి, ట్రావెల్ ఎక్కడైనా ఉండదు. అదే తేడా డిఫరెంట్గా బేసికల్గా అంటే బస్సెస్కి, తర్వాత రైల్వే స్టేషన్కి, ట్రైన్, తర్వాత ఎయిర్పోర్ట్స్. ఏంటంటే రైల్వేస్లో స్టేషన్ వాళ్ళదే, రైలు వాళ్ళదే. ఓకే, బస్ స్టాండ్ వాళ్ళదే, బస్సులు వాళ్ళవే. కానీ ఇక్కడ వచ్చినప్పుడు ఏమైందంటే ఎయిర్పోర్ట్ మంది, విమానాలు మనవి కాదు. ఇట్స్ బిజినెస్ రిలేషన్. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉంది, అదో కంపెనీ. మేము ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎయిర్పోర్ట్ నాది, ఎయిర్లైన్స్ వాళ్ళది. అలాగే స్పైస్ జెట్ ఎయిర్లైన్ వాళ్ళది, ఎయిర్పోర్ట్ నాది, ఇండిగో. సో ప్రతి సర్వీస్ కి వి చార్జ్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి. ఇదే కాకుండాను మీరు ట్రావెల్ చేస్తారు ప్యాసింజర్, మీ టికెట్లో కొంత డబ్బు నాకు వస్తుంది. మీరు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయిన దగ్గర నుంచి వీఆర్ ప్రొవైడింగ్ ఎవ్రీథింగ్. బిల్డింగ్ కట్టాం కదా, బిల్డింగ్, ఫ్యాను, ఏసీస్, ఓకే, అన్ని ఫెసిలిటీస్, బోర్డింగ్ దాకా అన్ని ఉంది కదా. సో ఎవ్రీథింగ్ వీఆర్ మెయింటైనింగ్ కదా. సో వీ చార్జ్ ఫర్ ఎవ్రీ ప్యాసింజర్. అది ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి ఎయిర్పోర్ట్ మారుతుంది, ఎంత ఛార్జ్ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది కాకుండాను సిఎస్ఎఫ్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ కాంపొనెంట్ ఉంటుంది. అంతకుముందు లోకల్ పోలీస్ ఉండేది, తర్వాత ఇప్పుడు సిఎస్ఎఫ్ వచ్చింది. వాళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ కూడాను వీఆర్ ఛార్జింగ్. అది సెక్యూరిటీ కాంపొనెంట్, అది కూడా ఛార్జ్ చేస్తాం. ఈ రెండు మీ టికెట్లో కొంత పార్ట్. దట్ ఈస్ అవర్ రెవెన్యూ. ఇవి కాకుండాను ప్రతి ఎయిర్క్రాఫ్ట్ ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు వన్ ప్లేస్. ఇది హైదరాబాద్ నుంచి బాంబే వెళ్తుంది. ఓకే, సో వీ ఛార్జ్. నావిగేషన్ ఇస్తుంది చెప్పా కదా, నావిగేషన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఇస్తాం కాబట్టి దానికి మేము ఛార్జ్ చేస్తాం. ఒక్కొక్క పాయింట్కి, రిపోర్టింగ్ పాయింట్కి ఇంత ఛార్జ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి బాంబేకి 4 రిపోర్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఒక్కొక్క రిపోర్టింగ్ పాయింట్కి వీల్ ఛార్జ్. ఇది మన ఇండియాలో ల్యాండ్ అయ్యి టేక్ ఆఫ్ అయ్యాయి. ఇది కాకుండాను సో బ్యాంకాక్ నుంచి బయలుదేరింది గోయింగ్ టు లండన్. ఇండియా దిగదు, ఇండియా పైన వెళ్తుంది, మన ఎక్స్ప్రెస్ నుంచి వెళ్తుంది. మనం కలకటా నుంచి మన బాంబే దాకా మనం ఇస్తాం సర్వీస్ వాళ్ళకి. సో ఈ రిపోర్టింగ్ పాయింట్ వాళ్ళు ఛార్జ్ పే చేస్తారు మనకి, వాళ్ళు కూడా పే చేస్తారు. ఇంటర్నేషనల్ ఎయిర్క్రాఫ్ట్స్ ల్యాండ్ కాకపోయినా కానీ దే టేక్ సర్వీస్ ఫ్రమ్ us, దే పే. సో దీస్ ఆర్ అవర్ రెవెన్యూస్. ఇలా కాకుండాను ఇప్పుడు కార్ పార్కింగ్ ఉంది ఎయిర్పోర్ట్ లో, షాపులు ఉన్నాయి, వాళ్ళు మాకు పే చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు మాకు పే చేస్తారు. సో దీస్ ఆర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ ఎయిర్పోర్ట్ కి. శ్రీనివాసరావు గారు చాలా గొప్ప, అంటే మీరు ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి మీ సర్వీస్ ఎంత సార్? మొత్తం టోటల్ సర్వీస్ ఇప్పుడు ఇప్పటికి 34.5 years అయింది. 90లో చేరాను, ఇప్పుడు ఈ నెల రిటైర్ అవుతున్నాను. 34 years, 34.5 years. ఈ నెల 31 రిటైర్ అవుతున్నాను. సో మీరు సర్వీస్ లో చాలా, అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ తో పాటు మంచి రివార్డ్స్, అవార్డ్స్, అప్రిసియేషన్స్, మీరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచే మంచి అవార్డు అందుకున్నారు. ఇవన్నీ కూడా మంచి అచీవ్మెంట్స్. సో అంటే ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, ఏదో చేసాము పలానా ఎయిర్పోర్ట్లో చేసాము, ఏదో తర్వాత మళ్ళీ 4 years ఇంకెక్కడికో మూవ్ అయ్యాము అనేటువంటిది కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉందని భావిస్తున్నారా? ఇంకేమన్నా అసంతృప్తి అంటే ఇంకా ఏంటి? అసంతృప్తి అంటే ఏమి లేదు. బేసికల్గా అసంతృప్తి అంటే నేను కెరీర్లో గ్రోత్ ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను. చేరినప్పుడు 90లో చేరినప్పుడు ఐ వాంట్ టు రీచ్ దట్ హైయెస్ట్ లెవెల్. అది కాలేకపోయాను. దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి అనుకోండి, మన తప్పేమీ లేదు. జిఎం ఈజ్ ఓకే, బట్ జిఎం ఈజ్ ఓకే, బట్ జిఎం పైన కూడా చాలా పోస్టులు ఉన్నాయి. ఐ వుడ్ నాట్ అచీవ్ దట్, బట్ సి ఎవ్రీథింగ్ ఈస్
డిసైడ్ బై గాడ్. గాడ్ అంతే. డెస్టినీ మన డెస్టినీ ఆయనే. అంతే అంతే. ఓకే, బట్ ఓకే. జిఎంగా అయినా కానీ ఈడీ కాకపోయినా కానీ బోర్డు మెంబర్ కాకపోయినా కానీ ఓకే. బట్ యాజ్ ఎ జిఎం మ్మ్. ఐ గాట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓకే ఓకే. ఓకే, నాకు మేనేజ్మెంట్ గుర్తింపు వచ్చింది. మ్మ్. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో మ్మ్. అక్కడ మ్మ్. కేసు శ్రీనివాసం పంపిద్దాము, మ్మ్. ఈ హ్యాండిల్ ఇట్. ఓకే ఓకే. సో ఆ రకంగానే నాకు ఆ విధంగా. శ్రీనగర్ నుంచి నేను అక్కడ 11 months ఉన్నాను. మ్మ్. గోవాలో ఏదో ప్రాబ్లం వచ్చింది. వస్తే ఎవరు సూటబుల్ అంటే దే థాట్ నేను సూటబుల్ అనుకున్నాను. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రీనగర్ నుంచి అంత తొందరగా బయటపడతానని, అంత తొందరగా బయటపడతానని. బట్ మేనేజ్మెంట్ ఇష్టము, వెంటనే గోవా పంపించారు. గోవాలో కూడా బాగా చేశాము. తర్వాత పాలసీస్ ఉంటాయి, పాలసీ ప్రకారం గవర్నమెంట్ పాలసీ ప్రకారం వస్తూ ఉంటుంది ఎవ్రీథింగ్. అనుకోకుండా మళ్ళీ ఆపర్చునిటీ వచ్చింది హెచ్ఆర్ జిఎం హెచ్ఆర్ కింద. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను అడగలేదు. వాళ్ళకైతే అవసరం వచ్చి ఒక ఆయన అడిగాడంట శ్రీనివాసరావు గారిని తీసుకుంటానని. సో ఎయిర్పోర్ట్ హెడ్ పోస్ట్ నుంచి మళ్ళీ బ్యాక్ యాజ్ జిఎం వెళ్ళాను నేను. అది హెడ్ క్వార్టర్స్లో జనరల్ హెచ్ఆర్ కింద. సో రిక్రూట్మెంట్ హ్యాండిల్ చేశాను, రిక్రూట్మెంట్ ట్రైనింగ్ హ్యాండిల్ చేశాను. సో ఐ గాట్ అవార్డ్ ఆల్సో ఫర్ దట్. చైర్మన్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది రిక్రూట్మెంట్కి ట్రైనింగ్కి 18లో. చాలా. ఆ తర్వాత అనిపించింది నాకు నేను చేయలేను ఈ జాబ్, ఢిల్లీలో ఉండాలని చెప్పేసి మళ్ళీ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎయిర్పోర్ట్ హెడ్కి వచ్చాను బ్యాక్కి. సో ఎయిర్పోర్ట్ హెడ్ నుంచి జిఎంకి వెళ్ళాను, మళ్ళీ జిఎం నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ హెడ్కి వచ్చాను. సో అప్పుడే క్యాలికట్ వచ్చాను 18లో. 17, 18 ఢిల్లీలో ఉన్నాను హెడ్ క్వార్టర్స్లో జిఎం లాగా. అక్కడ నుంచి మళ్ళీ 18లో క్యాలికట్ ఎయిర్పోర్ట్ హెడ్కి వచ్చాను. అక్కడ నుంచి 21లో విశాఖపట్నం వచ్చాను మళ్ళీ సెకండ్ టైం. విశాఖపట్నం నుంచి లాస్ట్ ఇయర్ ఇక్కడికి వచ్చాను. ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ లాస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్. నైస్ అచీవ్మెంట్ సార్ మీరు. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.